యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా అనేటువంటి మేజర్ ప్రాఫిట్కి, ఈ పెద్ద ప్రవక్తకి దేవుని ప్రత్యక్షతలు బయలుపరచబడ్డాయి. 700 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దివ్య దృష్టితో చూడగలిగాడు యెషయా అనేటువంటి ప్రవక్త. ఎందుకు దేవుడు బయలుపరిచాడు? రక్షకుడు అనేవాడు భూమి మీద పుట్టబోతున్నాడని, ఆ రక్షకుడు ద్వారా భూలోక ప్రజలందరికీ కూడా రక్షణ కలగబోతుందని, అతడు కన్యక గర్భమునే జన్మించబోతున్నాడని ప్రవచించిన ప్రవక్త ఎవరైనా ఉన్నాడంటే యెషయా ప్రవక్త ఉన్నాడు. ఎలా ఈ ప్రత్యక్షతలు అతనికి బయలుపరచబడ్డాయి? ఎలా అతను ఈ విషయాన్ని గ్రహించగలిగాడంటే, చిత్తము ప్రభువా నేనున్నాను ఇక్కడ, నన్ను పంపుము అన్నాడు. ఈ రోజున దేవుని సేవకు వస్తున్న దేవుని ప్రజలారా, ప్రభు సేవ కొరకు సమర్పించుకున్న దేవుని బిడ్డలారా, చిత్తము ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నేను నీకు అప్పగించుకున్నాను, నన్ను పంపుము ప్రభు అనేవారు కావాలి, లేవాలి. కోత విస్తారముగా ఉన్నది, కోతకు పనివారు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చిత్తము ప్రభు నేను ఎక్కడున్నాను, నన్ను పంపుము అనేటువంటి యవన తరము లేచును గాక. పాస్టర్లు అంటే ఎదుక్కునే పరిస్థితి రాకూడదు. సేవకులంటే ఏ దిక్కు చూసినా 100,000 మంది సేవకులు అనే రోజులు వచ్చును గాక. 100,000 మంది పరిచయం చేసేవారు ఉన్నారనే రోజులు వచ్చును గాక. 100,000 మంది వాలంటీర్స్ ఉన్నారు, దేవుని కోసం నిస్వార్థంగా పనిచేసేవారనే రోజులు వచ్చును గాక. నీవు దేవునితో నడిస్తే రహస్యాలు నీకు బయలుపరచబడతాయి. నువ్వు దేవునితో నడిస్తే నీ భవిష్యత్తు నీకు బయలుపరచబడుతుంది. నీ దేవునితో నువ్వు నడిస్తే నీ కుటుంబానికి వచ్చిన ప్రత్యక్షతలు నీకు బయలుపరచబడతాయి. నీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని బిడ్డ, ప్రభుతో నడవటం ప్రారంభించండి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే పరుగులు తీయొద్దు. దేవుని చిత్తము ఏంటో తెలుసా? ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనుట దేవుని చిత్తం. ప్రభు మాటలు వినుట దేవుని చిత్తం. దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతుకుట దేవుని చిత్తం. సత్ప్రవర్తనతోనూ సత్క్రియలతోనూ పరిశుద్ధతోనూ నీ దేహాన్ని దేవునికి అప్పగించిన దైవ చిత్తము. ఆయన మాట వినుట దేవుని చిత్తమై ఉన్నది. ఇది చేయువాడు ధన్యుడు. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వేల వాగ్దానాలు అట్టి వారు స్వతంత్రించుకుంటారు. దేవుని ప్రజలారా, ప్రవక్త చెప్తే ఒక్క ప్రవచనం చెప్తాడేమో, దేవునితో నడిస్తే ఈ యొక్క ప్రవచన వాక్కులు ఏవైతే ఈ జీవ గ్రంథంలో ఉన్నాయో ఇవన్నీ నీ జీవితంలోకి వచ్చి నెరవేర్చబడతాయి. బాప్టిజం ఇచ్చి యోహాను గురించి